హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై విజ్జి బుజ్జి క్రా కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీ ఆశీస్సులతో మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఎండాకాలం వచ్చిందంటేనే మనకి పచ్చళ్ళకి చాలా మంచి సీజన్ కదా ఫ్రెండ్స్. ఇంకా వడియాలు, ఒరుగులు ఇలాంటివన్నీ ఈ కాలంలోనే పెట్టేసుకొని మనం దాచుకుంటాం కదా. ఇదిగోండి, మేము కూడా ఒక వర్షం పడిన తర్వాత మామిడికాయ పచ్చడిని అయితే స్టార్ట్ చేసుకున్నాము. మామిడికాయలు మాకు దగ్గరలోనే ఉన్నాయండి, చెట్టు మీద నుంచి కోసుకొచ్చుకున్నాము ఫ్రెండ్స్. అప్పటికప్పుడు ఇలా కోసుకొచ్చుకొని ఒక రోజు నైటు నీళ్ళలో నానబెట్టేసుకున్నాము. తెల్లవారిన తర్వాత మా అమ్మ ఈ ముచ్చులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వీటిని కోసేసింది. మరి కాస్తసేపు వాటిని నీళ్ళలోనే ఉంచేసి తర్వాత ఆరబెట్టుకోవాలండి. ఇదిగోండి, పచ్చడికి మనం తయారు చేసుకోవడానికి ఎల్లిపాయలండి ముందుగా మేము తయారు చేసాము. ఈ ఎల్లిపాయల్ని పై పొట్టు పోవడం కోసం కొద్దిగా నూనె, పసుపు రాసి మా అమ్మ కాసేపు ఎండలో ఆరబెట్టేసిందండి. తర్వాత మామిడికాయల్ని తీసేసి ఒక పొడి క్లాత్లో ఆరబెట్టుకోవాలి. ఈ పచ్చళ్ళు పెట్టడంలో మా అమ్మ అయితే పర్ఫెక్ట్గా పెడుతుందండి. నాకు చాలా నచ్చుతుంది. మా అమ్మ అన్ని రకాలుగా పచ్చళ్ళు పెట్టి ఫ్రిడ్జ్లో అయితే అన్ని స్టోర్ చేసి ఉన్నాయండి. చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయి మా ఇంట్లో ఇప్పటికే. తర్వాత మామిడికాయ పచ్చడి కూడా ఇప్పుడు పెట్టేస్తుంది. ఈ మామిడికాయల్ని ఆరబెట్టుకొని తడంతా తుడిచేసుకొని ఆరిపోయిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఫస్ట్ అయితే మా అమ్మ కట్ చేద్దామని చూసింది, కానీ టెంక లోపల బాగా ముదిరిపోయి ఉంటుంది కదా, కట్ చేయడానికి కష్టంగా అనిపిస్తే నేను తీసుకొని కోస్తున్నాను. నాకు కూడా ఫస్ట్ కష్టంగానే అనిపించింది, తర్వాత ఈజీగా కట్ చేశాను. చూసారు కదా, ఇలా ముక్కలన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఆరబెట్టుకోవాలండి ఈ ముక్కల్ని కూడా. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నేను. ఇదిగోండి, మా ఇంట్లో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు. మా ఇంట్లో 2 పిల్లలు, మేము చేస్తామని చెప్పేసి ఇలా కట్ చేసిన ముక్కల్లో ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారండి. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో. ఇంకా మా అమ్మ అయితే ఈ క్లీన్ చేసిన వాటిని అన్నింటిని కూడా తుడిచి పక్కన పెట్టేస్తుంది. ఇలా సగం కట్ చేసుకున్న ముక్కల్ని తుడుచుకుంటే మనకి ఈజీగా త్వరగా పని అవుతుందండి. ఇలా చేసుకుంటే తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ముందు కాయని సగంగా కట్ చేసుకొని ఆ సగాన్ని సగంగా కట్ చేసుకుంటే లోపల ఉన్న జీడి, దానిపైన ఉన్న పొరని తీసేసుకున్నాక ఇలా ముక్కలు కట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి మనకి ముక్కలు కట్ చేసుకోవడానికి. చూసారు కదా, నేను అలా కట్ చేసి పెట్టిన తర్వాత మా పిల్లలు అవి తీసిచ్చారు కదా, వాటిని నేను కట్ చేసుకుంటున్నాను. త్వరగా అయిపోయింది మాకు కట్ చేయడం. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టేసుకోవాలండి. మనం ఈ పచ్చడిలోకి అన్ని రెడీ చేసుకునేంతలోపు ఇవి ఆరిపోతాయి. ఇదిగోండి, ఇవి మెంతులు. వీటిని చిటపటలాడి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకొని చల్లార్చుకుంటే సరిపోతుందండి. ఇంకా మేము ముందుగా పసుపు, నూనె వేసి ఎల్లిపాయల్ని ఎండబెట్టాం కదా, వీటిని ఇలా గోనె సంచి బస్తాలో కానీ ఏదైనా సంచిలో కానీ వేసుకొని ఇలా 2-3 సార్లు గట్టిగా కాకుండా లైట్గా ఇలా కొట్టేసుకుంటే దీనికి ఉన్న పొట్టంతా ఈజీగా పోతుందండి. ఎల్లిపాయల్ని చేతులతో గిల్లి తీసే అవసరం లేకుండా చాలా ఈజీగా పొట్టుపోతుందండి ఇలా చేసుకుంటే. ఇవేమో ఆవాల్ని మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత కడిగి గాలించి శుభ్రంగా ఎండబెట్టుకోవాలండి. అప్పుడప్పుడు ఇసుక తగులుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇలా గాలించి ఎండబెట్టుకుంటే మనకి ఇసుక తగలకుండా ఉంటుంది. బాగా ఆరిన తర్వాత వీటన్నిటి కూడా మెత్తటి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చడి కలుపుకోవడానికి ఒక వెడల్పాటి బేషన్ తీసుకొని అందులో ఈ పచ్చడికి ఎంతెంత క్వాంటిటీలో వేయాలో నేను అవన్నీ కూడా మా అమ్మ చెప్పిన కొలతల ప్రకారం చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఆవకాయ పచ్చడిని పెట్టాలనుకున్నప్పుడు పక్కా కొలతలతోటి ఇలా పెట్టుకుంటే పచ్చడి పాడవకుండా చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి, మీకు కూడా ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. నేను వీడియోలో చూపించే డబ్బా కేజీ డబ్బా అండి. ఈ కేజీ డబ్బాతో 1.5 డబ్బా ఉప్పు, 2 డబ్బాలు కారం, 100 గ్రాములు మెంతులండి. నేను 100 గ్రాములు తెచ్చి మెంతులు వేయించాను. కొద్దిగా పక్కన పెట్టేసుకొని మొత్తం కూడా వేసుకున్నాము. ఇంకా 1 టేబుల్ స్పూన్ పసుపు, ఆవాలు 3/4 కేజీ తీసుకొచ్చి పొడి పట్టానండి. ఇవన్నీ కూడా ఈ బేషన్లో ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎల్లిపాయల్ని
రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ ఎల్లిపాయలని కచ్చా పచ్చాగా దంచేసుకొని ఇవి కూడా మొత్తం కూడా కలుపుకోవాలండి. నేనైతే ఇంకో 2 గుప్పెళ్ళు ఎల్లిపాయలని విడిగానే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకొని మనం పచ్చడి ఊరినప్పుడు తింటూ ఉంటే చాలా బాగుంటాయి. ఇదిగోండి ఒక బేషన్లో స్వచ్ఛమైన పల్లి ఆయిల్. ఈ పల్లి ఆయిల్ అయితేనే పచ్చళ్ళకి చాలా టేస్ట్ వస్తుందండి. పచ్చళ్ళు ఎప్పుడు చేసుకున్నా సరే పల్లి ఆయిల్నే యూజ్ చేసుకోవాలి. ఇదిగోండి బేషన్లో వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకున్నాను. ఇలా కలుపుకుంటే ముక్కలకి ఉప్పు పసుపు పడుతుందండి. ఇక నేను పక్కా కొలతలతో చెప్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇందాక కేజీ డబ్బా అని కూడా చెప్పాను దీన్ని. ఈ కేజీ డబ్బాతో 1 డబ్బాతో తీసుకుంటేనేమో తవ్వెడు, 2 డబ్బాలు అయితేనేమో మానిక, సోల అరసోల అనేవాళ్ళంట. అప్పట్లో నా చిన్నతనంలో నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసేదాన్నండి. నాకు కూడా కొంచెం తెలుసు అవి ఎలా ఉంటాయో. ఇప్పుడున్న పిల్లలకైతే అసలు అవేంటో కూడా తెలియదండి. ఇక 2 డబ్బాలు తీసుకున్నాను. అంటే మానికకి అరసోడు ఉప్పు, అరసోడు కారం వేయాలంటండి. అమ్మ చెప్పింది, నేను అమ్మ చెప్తుంటే వింటూ ఉన్నాను. మానిక అంటే 2 డబ్బాల ముక్కలకి పావు డబ్బా అంటే పావు కేజీ ఉప్పు, పావు కేజీ కారం పడుతుందంట. అలా ముక్కలన్నిటినీ ముందుగానే కొలుసుకోవాలండి. మనకి ముక్కలు ఎన్ని అయ్యాయా అని చెప్పేసి కేజీ డబ్బాతోటి కొలుచుకోవాలి. అలా కొలుచుకుంటే మాకు 16 డబ్బాలు ముక్కలు అయ్యాయి. అంటే 8 మానికల ముక్కలు అయ్యాయి. 8 మానికలకి 8 అరసోళ్ళు ఉప్పు, 8 అరసోళ్ళు కారం. అంటే అరసోడు అంటే పావు కేజీ ఉప్పు, పావు కిలో కారం. అంటే 8కి 2 కేజీల ఉప్పు, 2 కేజీల కారం పడుతుందన్నమాట. ఇది వివరంగా మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుందండి. కొత్త వాళ్ళైనా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చు పచ్చడిని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఈ ఆవకాయ పచ్చళ్ళలో ఎంత క్వాంటిటీలో ఉప్పు కారం ఇవన్నీ వేసుకోవాలో మీకు చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి. తప్పకుండా చూస్తారు కదా. చూసి మేము చేసింది నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా చూసారా, ముక్కలు ఇవన్నీ ఇలా కలుపుకుంటే ముక్కలకి కారం ఉప్పు బాగా పడుతుందండి. ముక్కలతో పాటు కొద్దిగా కారాన్ని కూడా డబ్బాలోకి తీసుకొని వేసుకుంటూ ప్రతిసారి కూడా ఇలానే చేయాలి. నేను ఇలా చేసేటప్పుడు ఆయిల్లో నుంచి ముక్కలు తీసి వేస్తున్నాను నేనే ఫ్రెండ్స్. నాకు ఇలా ఆయిల్లో నుంచి ముక్కలు తీసేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చేతులకి చల్లగా తగులుతూ ఉంటుంది. ఆయిల్లో నుంచి ఇలా ముక్కలు తీస్తే నాకు ఆ స్పర్శ చాలా అనుభూతిని ఇస్తుంది, చాలా బాగుంటుంది. చూసారా, ముక్కలన్నీ కూడా ఇలా వేసుకొని మొత్తం ముక్కలకి కారం ఉప్పుని ఇలా పట్టించి వేసి డబ్బాలోకి తీస్తుంది అమ్మ. ఇంకా ఇది తీసిన తర్వాత ఎప్పుడెప్పుడు పచ్చడి పెట్టడం అయిపోతుందా అని మేమందరం ఎదురు చూస్తున్నామండి. ఎందుకంటే ఇందులో అన్నం వేసుకొని కలుపుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందండి. మీకు కూడా తెలుసు కదా ఎలా ఉంటుందో. కొత్త ఆవకాయ పచ్చడిని అప్పటికప్పుడు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా పెట్టేయడం అయిపోయిందండి. 2 డబ్బాల నిండా అయిపోయింది పచ్చడి పెట్టడం. ఇక ఆ గిన్నెలో ఉన్న ఆయిల్ని పైన ఇలా వేసుకొని మూత పెట్టుకొని 3 రోజుల తర్వాత మళ్ళీ మూత తీసి ఇంకా ఆయిల్ పడుతుందండి. దీనికి 2 కేజీల ఆయిల్ పడుతుంది. 1 కేజీ ఇప్పుడు పోసుకున్నాము. తర్వాత కలిపేటప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకే తీసుకొని ఆయిల్ వేసుకొని ఉప్పుని చూసి వేసుకొని కలుపుకొని ఇక తినొచ్చండి. ఇంకా మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్. ఒక డబ్బాలోకి తీసుకొని ఇప్పుడు ఎలా ఉంటుందో పచ్చడి మళ్ళీ అయిపోయేటప్పుడు కూడా అలానే ఉంటుందండి. పచ్చడి ముక్కలు అస్సలు చెదరవు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే. చూసారా, అమ్మ అయితే అన్నం కలిపి అందరికీ ముద్దలు పెట్టేసింది. చాలా ఇష్టం అండి నాకు ఇలా అన్నం తినడం. పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళకు కూడా పెట్టేసి నేను తినేసాను. నచ్చిందా? అయితే లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.